Endeleba Shanta Kalabaya, Indolomonde Kalimoya, Ramanda Kalimoshika, Indelebo Sondo, Imandala Mando, Ikamase Kelibaka, Ramababandelima, Imanibo Shokolima, Imande Kamanto, Apakasheke, Ipakalambaya, Lamandeleboya, Ondoromo Sekedebo, Obobonta, Ikabante, Ikababakalabasha, Labababata Kalea, Endelebo Sotoria, Ikabante Kalabaya, Okoliba Sekedebo, Ibababande, Ondoromo Seke, Okalibosha, Akababaya, Ekenimasa Kalabaya, Endelebo Sotoleka, Ebendelebo Sika, Ibandala Mante, Ekedelebo, Ekedeboya, Okolorobo Sikalabaya, Omoko Shekedeba, Akababaya, Okoliba Sekedeboka, Okeboya, Okolorobo Sikalabaya, Omoko Shekedeba, Akababaya, Okoliba Sekedeboka, Okalamandelebo Kareke Bebe Kalabo Shikalamaya, Lamandelebo Sikalamashekedebo Karekalaba Kalamaya. Libosha Akababaya, Ekenibasa Kalabaya, Endenebo Sotoleka, Ebendelebo Sika, Ibandala Mante, Ekedelebo, Ekedeboya, Okoloro Sikalabaya, Omoko Shekedeba, Akababaya, Okoliba Sekedeboka, Okalamandelebo Kareke Bebe Kalabo Shikalamaya, Lamandelebo Sikalamashekedebo Karekalaba Kalabaya. ఆత్మలో ప్రార్థన చేస్తుంటే, భాషలో ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుంది? మనకు తెలియకుండానే మనం ఏం వేసుకుంటున్నాం? సర్వాంగ కవచాన్ని ధరిస్తున్నాం. మనకందరికీ తెలుసు కదండి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ యొక్క సంవత్సరము గత సంవత్సరం కంటే ఎక్కువగా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీడ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తి కావాలి. శక్తిమంతులకు ఏం చేయాలంటే అండి, దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎలాగొస్తుంది ఆ సర్వాంగ కవచం అంటే, ఎప్పుడైతే మనము పోరాడేది ఈ లోకమైనటువంటి శరీరాలతో కాదు, అంధకార సంబంధులకు లోకనాథులతో, అంటే స్పిరిచువల్ రెలింలో మనం పోరాడుతున్నామని గ్రహించుకుని ఆత్మలో మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంట, మనకు తెలియకుండానే ఏమేం చేసుకుంటాము? సత్యమైన దట్టిని కట్టుకుంటాం, నీతిమనే మైమరువును తొడుక్కుంటాం, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును తొడుక్కుంటాం. అంతేకాకుండా విశ్వాసం అనే డాల్ను పట్టుకుంటాం. అప్పుడు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నీ ఆర్పడానికి ఏమవుతాము? శక్తిమంతులం అవుతాంట. హల్లెలూయా. అంతేకాకుండా రక్షణను శిరస్త్రాణం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును కూడా ధరించుకుంటాం. ఎప్పుడైతే మనము ఆత్మలో ప్రార్థన చేస్తుంటామో, ఆత్మలో ప్రార్థన చేసిన ప్రతిసారి ఉదయాన్నే ఏం గుర్తుపెట్టుకోవాలి? సర్వాంగ కవచం ధరించుకుంటున్నాం. అందుకే మార్నింగ్ లేస్తానే ఎవరైనా ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్ ఇంట్లో వాళ్ళు చెప్తానే వెంటనే మీరు ప్రశ్నలు అడగా, ఏమని? సర్వాంగ కవచం
ధరించుకున్నారా ఈరోజు? అంటే అర్థం ఏంటి? ఆత్మలో భాషల్లో ప్రార్థన చేశారా? ఏదో 2 నిమిషాలు చేస్తే అవన్నీ ధరించుకోలేం. మనం ఆత్మలో చేస్తుండే గంటల కొద్దీ అప్పుడు ఏం జరుగుతుందంట? ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏంటి వస్తుంది? ఆపద్దినం అనేది వస్తుంది 13వ వచనంలో. అందుచేతను మీరు ఆపద్దినమందు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దినం వస్తుంది, వారిని ఎదురించుటకు, ఆ యొక్క అపవాది తంత్రాలను, వాడి దురాత్మల సమూహంను ఎదిరించడానికి మనం ఏమవుతాం? శక్తిమంతులైతాం. హల్లెలూయా. మనం పడిపోకుండా ఏమవుతుందో బాధపడక, మనం ఆ అపవాది అగ్ని బాణం లేస్తున్నప్పుడు చూసాం, రెడ్ దాంతో ఏమనొచ్చింది? స్ట్రెస్, ఒత్తిడి ఒకరికి రావచ్చు. ఇంకొకటి ఏం సిస్టర్ కర్సెస్, ఇంకొకరికి హెల్త్ ఇష్యూస్, ఇంకొకరికి ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆ యొక్క అపవాది అగ్ని బాణములు, చూడండి, మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతాము. హల్లెలూయా. ఎప్పుడు ఈ విశ్వాసం అనే డాలును, తర్వాత రక్షణ అనే శిరస్త్రాణమును, తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును, ఇవన్నీ ధరించుకున్నప్పుడు. హల్లెలూయా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ యొక్క మరి క్లిప్పింగ్ మనము ఎప్పుడు ఆత్మలో ప్రార్థన చేస్తున్నా గుర్తుపెట్టుకొని, ఏదో ఆశమే కాకుండా, చేయాలి కాబట్టి 5 నిమిషాలు ప్రార్థన చేసుకునేది కాకుండా, ఈ దినము మొదలుకొని మరింత ఎక్కువగా, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే 2 గంటలకు లేదా 1 గంటకు, 3 o'clock 3 గంటలకు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ప్రేరేపించి మెలకు ఇచ్చి లేపుతాడు. ఏమని? అప్పుడు పోయి నీళ్ళు తాగి వాష్రూమ్ పోయి పడుకోవడానికి కాదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ టయాన్ని మనం అర్థం చేసుకొని, చూడండి, మనకందరికీ తెలిసిన వాక్య భాగమే 1 పేతురులో. ఏం చేస్తున్నాడంటే అపవాది ఎప్పుడు కూడా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని, అంటే ఎవరిని మృంగుదానా అని చూస్తున్నాడు. అందరినీ మింగలేడు. కొంతమంది ఎవరు ఛాన్స్ ఇస్తారో వాళ్ళని మాత్రమే మృంగుతాడనమాట. ఎవరిని మృంగుదురా అని అపవాది ఏం చేస్తుంటాడంటే ఎదురు చూస్తుంటాడు. చూడండి, ఆ ఒక వాక్యం చూసి వాక్యానికి వెళ్దాం. పేతురు రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. అంటే మెలకువగా ఉండంటే ఇంక రాత్రి నిద్రపోకూడదని కాదు. స్పిరిచువల్గా ఆత్మలో మనము సెన్స్ చేయగలగాలి. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, ఏమని. నిద్రపోతున్నా కూడా మన ఆత్మ కొన్ని విషయాలను చేసుకోవాలన్నమాట. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎప్పుడెప్పుడు తిరుగుతారండి? వారానికి ఒకసారా? రోజుకొకసారా? ఎప్పుడు తిరుగుతుంటారు. ఎప్పుడు ఎవరు దొరుకుతారా? ఎప్పుడు ఎవరు బిజీగా ఉండిపోతారా? ఎప్పుడు ఎవరు వేరే విషయాల్లో ఉంటారా? దేవునితో టైం గడపరా? ఎప్పుడు ఎవరు సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా ఉంటారా? ఎప్పుడు ఎవరు రెడీగా నాకు దొరుకుతారా, చిక్కుతారా అని ఆ అపవాది, విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె మృంగుదునా అని ఎదురు చూస్తూ వెతుకుతూ తిరుగుతుంటాడు. ఎవరు దొరుకుతారో వారిని మాత్రమే పట్టుకుంటాడు, మిగతా వాళ్ళు లేదు. కాబట్టి మనము అపవాది అయినటువంటి ఆ యొక్క విరోధి అయినటువంటి గర్జించి సింహము మృంగేటువంటి దానికి ఆస్కారం ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా ఎల్లప్పుడు కూడా మనం ఏం కలగాలి? మెలకువగా ఉండి, అలాగే నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలంట. నిబ్బరమైన బుద్ధి అంటే దేవుని వాక్యం గురించిన ప్రత్యక్షత, మనకు ఆ బుద్ధి ఉండాలి. అంటే ఏ విషయాలైనా బాగా అన్ని జరుగుతున్నప్పుడు సంతోషంతో పొంగిపోకూడదు. దేవుని వాక్యం మన హృదయాల్లో స్థాపించబడిపోవాలి. అని ఏమి లేనప్పుడు కృంగిపోవడం అలా లేదు. స్టాండర్డ్, దేవుని స్టాండర్డ్. మనం జీవించేది ఎవరి కొరకు? దేవుని కొరకు. ప్రతిరోజు ఉదయం లేస్తానే 2 చేతుల పైకెక్కి ఎవరికి చెప్పాలా? నా పిల్లల కోసం కాదు, లేకపోతే మా స్పౌజ్ కోసం కాదు, తల్లిదండ్రుల కోసం కాదు. కొంతమంది కష్టాలు వస్తే ఏం చేస్తాం? వీళ్ళని చూసుకొని బ్రతుకుతున్నాం, వాళ్ళని చూసుకొని బ్రతుకుతున్నాం, దాని కొరకు బ్రతుకుతున్నా అంటున్నాం. మనల్ని దేవుడు సృష్టించి దేని కొరకమ్మా? ఆయన కొరకు. కాబట్టి మనం ఎవరి కొరకు బ్రతకాలి? ఆయన కొరకు. నేను దేవుని కొరకు ఈరోజు జీవిస్తాను, సంతోషంగా ఉంటాను. ఎప్పుడు సంతోషంగా ఉండాలి? కుమారుడికి ర్యాంక్ వస్తేనా? అకౌంట్లో డిపాజిట్స్ పడితేనా? లేకపోతే ఇంకేమన్నా? ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలంట. ఎవ్రీడే ఎల్లప్పుడూ ఆనందించుడి,
మరలా చెప్పుదున ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజుడి. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి. ఎవరైనా చూసినప్పుడు ఏం బా ఇన్నున్నా కూడా సంతోషంగా ఉన్నా అంటే దేన్ని బట్టి? ప్రభువును బట్టి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. అదే మన లైఫ్ స్టైల్గా ఉండాలి. వాక్యానికి వెళ్దాం. మరి యోబు రాసినటువంటి గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనం. ఐదు 9. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. మనం సేవించే దేవుడు ఎటువంటి దేవుడు ఏంటండి? పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యములు ఆయన చేస్తే, అద్భుత క్రియలు చేస్తే లెక్క పెట్టుకోవడానికి లేని రీతిగా ఆయన చేసేటువంటి వాడు. అదే రీతిగా 9వ అధ్యాయము యోబు 9:10 వచనం. ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవరు చేస్తున్నా అండి? దేవుడు. ఆయన మనం సేవించే దేవుడు ఎటువంటి దేవుడు మనం తెలుసుకున్నప్పుడు మనము ఆయన్ను ఫాలో ఆ రీతిగా కావాలి. మనం సేవించే దేవుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప దేవుడు నువ్వేనైనా, నీకు ఎవ్వరు లేరు, నీకు చాటు లేరు, ఇవన్నీ చెప్తాం. తర్వాత ఏం చేస్తాం? ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేసే దేవుడు అయినప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాల్లో లెక్కలేనన్ని అద్భుత క్రియలను, అద్భుత కార్యాలను పొందుకోవాలి. లెక్కలేనన్ని అంటే వారానికి ఒకటే, నెలకొకటే, లేకపోతే రోజుకొకటే చెప్పాడా? ఎవ్రీడే, ప్రతిరోజు, ఎవ్రీ అవర్, ప్రతి గంట. ఇప్పుడు ఆయన అద్భుత కార్యం చేసేస్తున్నాడా? ఇంకా అయిపోయింది, అమ్మయ్య జరిగింది అద్భుత కార్యం, ఈ రోజుకు చాలు అని అంటాడా? కాదు. ఆయన వాక్యం చెప్తుంది లెక్కలేనన్ని, ఎంచుకోలేనన్ని అద్భుత కార్యాలు మన దేవుడు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. నేను సేవించే దేవుడు లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేసే దేవుడు. కాబట్టి నా జీవితంలో లెక్కలేనన్ని అద్భుత కార్యములు జరగాలి అని ఎవ్రీ డే వెన్ వి ఎక్స్పెక్ట్, ఎవ్రీ అవర్, ఎప్పుడు కూడా మనం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంటే, మనము దాని గురించి మాట్లాడుతుంటే, తెలుసుకుంటే, అప్పుడు మనము ఈ లోకంలో అద్భుత కార్యాలు పొందుకోం. ఏదైనా సరే దానికి సంబంధించిన విశ్వాసం లేకపోతే మనం పొందుకోలేం. అందుకే ఈ లెక్కలేని అద్భుత కార్యములు, అద్భుతాలను గురించి ఈ దినం కొంచెం మనం వాక్యం తెలుసుకుందాం. అంటే అన్నీ తెలుసు, అందరికీ తెలుసు ఏమని? అద్భుతాలని. అద్భుతాల గురించి మాట్లాడాలి. అద్భుతాల గురించి మనం విశ్వాసంలో జీవించేటట్టుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం అడిగేసేటప్పుడు ఈ యొక్క సంవత్సరంలో ఏక మనసుతో మనం అందరం ఏమనుకుంటామంటే, క్రొత్త సంవత్సరంలో గొప్ప కార్యాలు నేను చూడాలి, అద్భుత కార్యాలు చూడాలి, ప్రతి ఒక్కరం మనం ఆశిస్తుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మామూలుగా అందరు చెప్తుంటారు, యాజ్ ఎ మ్యాన్ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. ఆ రీతిగా ఉంటాడు. అంటే ఒక మానవుడు, ఒక మనిషి ఆలోచించిన విధానంను బట్టే ఆయన ప్రవర్తిస్తాడు, ఆయన జీవిస్తుంటాడంట. ఆ యొక్క ఆలోచించే విధానం గురించి. మరి ఆ అద్భుతముల గురించి వచ్చేసరికి సరైన అవగాహన మనకు లేదనుకోండి, సరైన రీతిగా మనం ఆ అద్భుతాల గురించి వాక్యం ఏం చెప్తుందో మనం నేర్చుకోలేదనుకోండి, తెలుసుకోలేదంటుంది, మన జీవితాల్లో కూడా ఆ ఆలోచనలను బట్టే ప్రవర్తిస్తాం, ఆ ఆలోచనలను బట్టే జీవిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరికంటండి ఇవన్నీ జరిగేది? నమ్మిన వారికి. హల్లెలూయా. ఎవరికంట ఇవి జరిగేది? తమ జీవితాల్లో ఈ అద్భుత కార్యాలు, ఈ సూచక్రియలు ఎవరి వలన అంటే ఎవరైతే నమ్ముతున్నారు. ఎంతమంది నమ్మడానికి ఇష్టపడుతున్నారు, నమ్ముతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా ఒక ప్రార్థన అవసరత ఉంది అనుకోండి,
ఏదైనా మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడాలనుకో, దానికి ఏం కావాలంట? నమ్మాలంట. నమ్మిన ఎడల, నీతిమంతులైన ఎడల, ప్రార్థన బాగా చేసిన ఎడల ఈ కార్యాలు చూస్తారని చెప్పలేదు. ఏమనంటున్నారు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. హల్లెలూయా. ది సైన్స్ విల్ ఫాలో దోస్ హూ బిలీవ్. నమ్మే వారి వల్లనే ఇవి సాధ్యమవుతాయి. చూడండి 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. హల్లెలూయా. మరి ఆ వాక్యము ఎప్పుడైతే వింటూ ఉంటామో ఏం జరుగుతుంది? మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల ఏమవుతుంది? ఇక్కడ వాక్యాన్ని వాళ్ళు ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుందంట? వెంటనే వారికి సూచక్రియలు జరుగుతున్నాయి. దానివల్ల ఏమైందంట? ఇక్కడ వాక్యము స్థిరపరచబడింది. హల్లెలూయా. అక్కడ మరి చాలా మందికి ఏమనొస్తుందంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడనంటే, ఆ సూచక్రియలు మనం చదివినప్పుడు చాలా మరి డౌట్స్ వస్తాయి. ఏమని? ఇవి పాస్టర్లు, లేకపోతే ఇవాంజలిస్టులు, లేకపోతే మరి స్పీకర్లు, వారి వలనో వీరి వలనో ఇవన్నీ జరుగుతాయి అనుకుంటుంటాం. అద్భుత కార్యాలు జరగాలన్నా, అద్భుతాలు చేయాలన్నా, ఎవరి వలనో అద్భుతాలు పొందుకోవాలన్నా అనే మనము చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు అద్భుతాలు, ఈ కింద కనపడే సూచక్రియలన్నీ కనపడాలంటే ఏం కలిగి ఉండాలి? నమ్మిక కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని మీద నమ్మిక కలిగి ఉండాలి. నమ్మిన వారి వలన ఏం జరుగుతుంటాయి? వారి ద్వారా ఈ సూచక్రియలు జరుగుతాయి. హల్లెలూయా. అద్భుతంలో కొరకైనటువంటి 5 కారణాలు. అద్భుతాలు జరగడం వలన ఏం జరుగుతుందంటే, మొట్టమొదటగా దేవుని యొక్క స్వభావం బయలుపరచబడుతుంది. హల్లెలూయా. మనం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మరి చదివినప్పుడు అనేకమైన అద్భుత కార్యాలను చూస్తాం. అక్కడ ఏం కనపడుతుందంటే దేవుని యొక్క స్వభావం. ఎంత మంచి దేవుడు! ఎటువంటి అద్భుతాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వస్తారో ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి మరి ఈ యొక్క మన కనాన దేశానికి ఇంకా వెళ్ళకముందు ఆ ఐగుప్తులో వాళ్ళని విడిపించినప్పుడు బానిసత్వం నుంచి ఎన్ని కార్యములు, అద్భుత కార్యాలు ఎన్నో చేస్తాడు. దేన్ని బట్టి చేస్తాడంటే, ఒకటి చెప్పండి, ఒకటి ఇశ్రాయేలీలు అంటే దేవునికి ప్రేమ. దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ గొప్ప కార్యాలు. మరి అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను బట్టి ఏం చేశాడు? అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో, ఆ యొక్క క్రియలను మనము అలా చూడగలుగుతాం. దేవుని యొక్క కార్యములను మనకందరికీ తెలిసిన వాక్య భాగము యోహాను 10:10 ఏముంటుందండి? దొంగతనమునకు, హత్యకు, నాశనం చేయడానికి మాత్రమే వస్తాడు. అదే మరి యేసుప్రభువు దేనికి వచ్చాడంటండి? జీవము, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైనా సరే హత్య, లేకపోతే దొంగతనం అంటే ఏంటి? లాస్ట్ టైం చెప్పాను. సంతోషం దొంగలింపబడవచ్చు, లేకపోతే ఏదైనా సరే ఆరోగ్యం దొంగలింపబడవచ్చు, నీ సమాధానం దొంగలింపబడవచ్చు. ఏదైనా సరే నీకు అవసరమైనది అది దొంగలింపబడిందంటే దొంగ పని అని అర్థం. దొంగ ఎవరు? అపవాది, ఈ సాతాను. ఆ హత్య, నువ్వు బ్రోకన్ లైఫ్ను కలిగి ఉంటావు, నాశనం, ఇవన్నీ జరిగినాయంటే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా అటువంటివి చేయడు. ఆయన ఏం చెప్తున్నాడు? నేను జీవం ఇవ్వడానికి. అది ఎటువంటి జీవం అంటండి? సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, మరి పరిచర్యను ప్రారంభించినప్పుడు, మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు మనం చూస్తాం అనేకమైనటువంటి ఆ యొక్క ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు, స్వస్థతలు మనం చూస్తాం. ఆడ మనం ఏం గమనిస్తామంటే, 1 యోహాను 3:8 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. దేని కొరకు వచ్చాడండి? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు. హల్లెలూయా. అపవాది క్రియలు, సాతాను యొక్క క్రియలు ఎక్కడైతే కనపడుతున్నాయంటే వెంటనే అక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తారు? వాటిని జరగకుండా చూస్తాడు. మనకందరికీ తెలుసు, ఒక మరి విలేజ్కి, ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు సువార్తల్లో ఉంటుంది. అక్కడ ఇంకా ఎంటర్ అయ్యే ముందే వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన శిష్యులతో కలిసి ఒక బీద విధవరాలు ఏడుస్తూ కనపడుతుంది. ఎందుకు ఏడుస్తుంటుంది? తన ఒకగానొక కుమారుని మరి చనిపోయి ఆ యొక్క
ఆ భూస్థాపన కార్యక్రమానికి తీసుకోబోతుంటాడు. వెంటనే యేసు ప్రభువారు ఏం చేస్తారు, ఆ పాడని ముట్టి ఆ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. వెంటనే బాగుపడడం కాదు, జీవం వస్తుంది. బ్రతికి ఆ కుమారుని ఆ యొక్క తల్లికి ఇస్తాడు. ఆ చనిపోయినది, ఆ యవ్వన కుమారుడు చనిపోవడము ఎవరి క్రియ? అపవాది క్రియ, సాతాను క్రియ. ఆ యొక్క క్రియను చూస్తానే వెంటనే ఒక క్షణం కూడా లేడు. ఆ అపవాది క్రియను యేసు ప్రభువారు ఇంకా సిలువలో కార్యం చేయకముందే ఏం చేశాడు, వెంటనే దాన్ని తీసివేసి నాశనం చేసి ఏం చేశాడు, ఆ మంచి క్రియను తిరిగి ఆ యొక్క యవ్వనస్తుడు జీవంలోనికి మరలా బ్రతికేటట్టుగా చేశాడు. అలాగా మనం ప్రారంభం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు అపవాది క్రియలు లయపరచుటకు వచ్చినాడని ప్రతి ఒక మరి అద్భుతాన్ని మనం చూసినప్పుడైతే సువార్తల్లో మనము వీటన్నిటిని చూడగలుగుతాం. మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావం ఎటువంటిది అనంటే, ఆయన అపవాది క్రియలు ఎక్కడుంటాయో అక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తారంటే, విశ్రాంతి దినమున ఈ వ్యక్తిని మేము స్వస్థపరచబోతున్నారా అని ఎదురు చూస్తుంటే అక్కడి నుంచి వాళ్ళ నుంచి పోరాటం వస్తుందని తెలిసి కూడా ఆ జలోదర రోగిని కానీ అక్కడ కుంటి వాడిని కానీ ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తాడు. అది ఆయన యొక్క హృదయం. మన దేవుని యొక్క స్వభావము, మన దేవుని యొక్క కోరిక, మన దేవుని యొక్క ఆశ ఏంటంటే తండ్రి యొక్క ప్రణాళిక ఈ లోకంలో నెరవేర్చబడ్డానికి వచ్చినాడు. ఎక్కడికి పోయినా అటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. ఆయన స్వభావము ఆ యొక్క చేసేటువంటి కార్యంలో క్రియల్లో కనపడుతూ ఉన్నది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్న నేడు నిరంతరం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:8 ఉంటుంది. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. అదే దేవుడు అప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు కూడా ఎటువంటి అంటే ఏదైనా సరే ఒక మరి నాశనము కానీ, హత్య కానీ, బాధ కానీ, దుఃఖము కానీ ఏదైనా సరే కనపడుతున్నది అని అంటే అది ఎవరి క్రియ? అపవాది క్రియ. అది ఎవరి క్రియ? సాతాను క్రియ. ఆ క్రియను లయపరచడమే యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం. కాబట్టి మనం గ్రహించాలి, మన జీవితాల్లో ఏమన్నా పరిస్థితులు ఉన్నాయనుకోండి, రోగం ఉంది, 5 ఏళ్ల నుంచి లేకపోతే 4 ఏళ్ల నుంచి కాళ్ళ నొప్పులు ఉన్నాయి, వెంటనే మనం గ్రహించాలి ఇది ఎవరి క్రియ? అపవాది క్రియ. దీనిని లయపరచడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడా మళ్ళా వస్తున్నాడా? వచ్చాడు. ఆయన చేయవలసిన కార్యాన్ని చేసేసాడు. మనకు కావాల్సినటువంటి స్వస్థతనిచ్చారు. ఈరోజు కూడా మన స్వస్థతను, విడుదలను ఇచ్చేటువంటి దేవుడు, సమకూర్చేటువంటి దేవుడు. ఈరోజు కూడా ఆయన కాపాడేటువంటి దేవుడు. అది మనం గ్రహించుకొని అద్భుత కార్యం ఎక్కడ కొరత ఉన్నదో మనకందరికీ తెలుసు. మొట్టమొదటి ఆ యొక్క సూచక క్రియ యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడండి? మొట్టమొదటి సూచక్రియ జరిగింది. ఆ సూచక్రియ? కానాను వివాహంలో ఏం ఏర్పడింది? స్వస్థత అవసరమైంది అక్కడ? లేదు, కొరత అయిపోయింది. కొరత ఉంది, ద్రాక్షరసం ఆడ కొరత ఉన్నది. ఆ కొరత ఉందని మరి తల్లిగారు చెప్పినప్పటికీ ఇప్పటికీ నా సమయం ఇంకా రాలేదు అన్నప్పటికీ కూడా ఆ కొరతను ఆయన అలాగే ఉంచలేదు, వెంటనే రియాక్షన్ చూపించాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు ఏ కొరత ఉన్నా లేమున్నా. అంతేకాదు ఆ యొక్క వివాహంనకు మరి అందరూ పిలువబడి ఉంటారు, మధ్యలోనే ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయిందంటే ఎంత అవమానం. ఎంతమందికి లేదనంటే అది అవమానకరమైంది. ఆ అవమానాన్ని ఆ కుటుంబము ఎదుర్కోకముందే ఏం చేశాడు? ఆ పరిస్థితిని మార్చివేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం గ్రహించాలి, ఎప్పుడైతే అక్కడ అద్భుత కార్యం జరిగింది అంటే దేవుని యొక్క స్వభావం కనపడుతుంది. ఒకవేళ ఈ అవమానము, ఈ కొరత ఉంటే ఉండనీలే, ఇంకా నా సమయం రాలే అని యేసు ప్రభువు లేరు. తన సమయం రాకపోయినా కూడా ఏం చేశాడు? అక్కడ ఆ కొరత ఉండడం ఇష్టం లేదు, అద్భుత కార్యం చేశాడు. ఒకవేళ అది సరేలే, ఆ అవమానం ఉండనీలే, ఆ కొరత అలాగే ఉండనీలే, నేను తర్వాత వాక్యం బోధించడానికి వచ్చిన తర్వాత నేను స్వస్థతలు చేస్తా, తర్వాత నేను ఆ యొక్క గొప్ప కార్యాలు చేస్తాను అని ఉండే కాదు దేవుని యొక్క హృదయం. అలాగ ఉండినట్లయితే ఆ అద్భుత కార్యం అప్పుడు జరిపించేవాడు కాదు. ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ లేమి ఉందో, ఎక్కడ మరి రోగం ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ మరి దేవుని యొక్క స్వభావం కాని పరిస్థితి ఉందో వెంటనే అక్కడ
ఆయన ప్రత్యక్షపరచబడతాడు, తన యొక్క కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేయాలి. అద్భుత కార్యములు మన జీవితాల్లో జరిగినాయి లేదా జరుగుతున్నాయి అని అంటే, జరగబోతాయనంటే కూడా ఏంటి, దానిని బట్టి ఏం జరుగుతుంది, దేవుని యొక్క స్వభావం మనకు తెలియబడుతూనే ఉంటుంది. రెండవ కారణం, ద మిరకల్స్ కన్ఫర్మ్ ద గాస్పల్ మెసేజ్. అద్భుతములు ఏం చేస్తాయి? చాలామంది ఉంటారు అద్భుతాలను పక్కకు పెట్టేస్తారు. చాలామంది మరి సంఘాలు కొన్ని డాక్ట్రిన్స్ అద్భుతాలు లేవేం లేవు పక్కకు పెట్టింటారు. అద్భుతాలు ఏం చేస్తాయంటే ఈ యొక్క సువార్త వాక్యాన్ని ఏం చేస్తారు, స్థిరపరుస్తాయి, కన్ఫర్మ్ చేస్తాయి. హల్లెలూయా. అందుకే మనం చదివినటువంటి వాక్య భాగంలో మార్కు 16:20 మనం ఏం చూసామంటే, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ఆ వాక్యము ప్రకటింపబడిన దానికి ప్రభువు ఏం చేశాడంటే వారికి సహకారుడై ఉండి వెనువెంట జరిగించు వచ్చిన సూచక క్రియల వలన ఆ వాక్యం ఏమైందండి, స్థిరపరచబడినది. ఏదో బోధ చేసి వెళ్ళిపోవడం కాదు, అది మానవుడి యొక్క తలంపు కాదు, ఇది దేవుని యొక్క తలంపు. అక్కడ చెప్పబడిన వాక్యము ఏం కావాలని, స్థిరపరచబడాలి. బోధించిన తర్వాత ఆ ఏ అద్భుతం అవసరమైందో అక్కడ ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు చేసేవాడు. హల్లెలూయా. కేవలం ఏదో ప్రసంగాలు చేసి లేదా ప్రసంగాలు మనం కూడా చేసుకొని వెళ్ళిపోవడం కాదు, మన జీవితాల్లో అలాగే మనం ఉన్న చోట కూడా అద్భుత కార్యాలను చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మరొక కారణము, అద్భుతములు ఏం చేస్తాయి అంటే అక్కడ దేవుని రాజ్యం విస్తరింపబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం విస్తరింపబడుతుంది. చూడండి, ఒక వాక్య భాగం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 33 నుంచి. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క చదివిన వాక్య భాగంలో పేతురు ఏం చేస్తున్నా అండి, ఆయనయ్య అనేటువంటి ఆ వ్యక్తి 8 ఏండ్ల నుంచి మంచంలోనే ఉన్నాడు. 8 ఏండ్ల నుంచి మంచంలో ఉన్నాడు. ఇంట్లో పక్షవాయు కలిగిన వారు ఉన్నారంటే ఇంట్లో వాళ్ళు మిగతా అంతా ఫ్రీగా ఉంటారా? ఆయనకు అన్ని తీయడానికి, సపర్యలు చేయడానికి 8 ఏండ్లు ఎంత వాళ్ళు సఫర్ అవుతుంటుంటారు ప్రతి ఒక్కటి చేయడానికి. కానీ ఇక్కడ వెంటనే ఆ యొక్క పడి ఉన్నటువంటి ఐనేయాను చూసిన వెంటనే ఏమంటున్నాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని చెప్పగా వెంటనే అతడు లేచెను. ఇది ఎక్కడ జరిగిందండి? లుద్దలోను షారోన్లోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ఏమైనారు, ఆ 2 పట్టణాల ప్రజలు ఎక్కడికైనారు, ఆ యొక్క ప్రభువు వైపు తిరిగినారు. హల్లెలూయా. అదే రీతిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటండి? ఎప్పుడైతే ఆ దయ్యములు, అపవాది, వాటి క్రియలు లయపరచబడతాయో. హల్లెలూయా. కాబట్టి మనం గమనించాలి, అద్భుతములు ఏం చేస్తాయి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తాయి. మొట్టమొదటిగా అద్భుతములు దేవుని స్వభావాన్ని ఏం చేస్తాయండి, తెలియజేస్తాయి. దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. ఆయన స్వభావం మంచి చేసే స్వభావంని మనకు తెలియబడుతుంది. రెండవదిగా అద్భుతములు స్వార్థ వాక్యాన్ని ఏం చేస్తాయండి, స్థిరపరుస్తాయి. మూడవదిగా అద్భుతములు దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేస్తాయండి, విస్తరింపజేస్తాయి. నాలుగుగా అద్భుతములు ద మిరకల్స్ మీట్ రియల్ హ్యూమన్ నీడ్స్. ఏం చేస్తే అద్భుతములు మానవుని యొక్క అక్కరను తీరుస్తాయి. చూడండి, మనకందరికి తెలిసిన వాక్య భాగమే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6-7 వచనములు. అంతటా
పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నా, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. లేవనెత్తెను. వెంటనే వాని పాదములను వెంటనే వాని పాదములను చీల మండలమును బలము పొందెను. బలం పొందెను. వాడు దిక్కున లేచి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడిచెను. నడుచుచు గంతులు వేయుచు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఆ శృంగారం అనే దేవాలయం వద్ద ఈ యొక్క కుంటివాడున్నాడండి? పుట్టినది మొదలుకొని తన జీవితంలో ఎన్నడైనా నడుస్తానా అనేది కూడా ఉండిండదు. చుట్టుప్రక్కల వారికి కూడా ఏమని ఉంటుంది, పుట్టుకతోనే ఇలాగున్నాడు కాబట్టి ముందేదో చూపించి ఇంకా ఇది జరగదు అంటే ఈ లోక మర్యాదలను అనుసరించి ఈ లోకం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో ఈ యొక్క మరి యవనస్తుడు మామూలుగా అయితే 40 ఏళ్ళు దాటున్నాయని తర్వాత మనము వయసును చూస్తాము. అంతవరకు 40 ఏండ్ల వరకు తన జీవితంలో నడవనే లేదు. అటువంటిది అదే పరిస్థితిలో ఉండాలా? ఇది అయిపోయింది, ఇన్నేళ్ళైనావు, ఇప్పుడేం జరుగుతుంది మనకు ఆలోచనలు చెప్తుంటారు. అపవాది చెప్తాడు 8 ఏళ్ళు అయిపోయింది, ఏమైపోయింది? 10 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి అసలు ఆశించను కూడా లేదు ఏమీ తన జీవితంలో నడుస్తానని. ఎందుకంటే ప్రారంభ దినం అయిపోయింది, బాల్య దశ అయిపోయింది, మరి కౌమార దశ అయిపోయింది, టీనేజ్ అయిపోయింది, యూత్ అయిపోయింది, నెక్స్ట్ మిడిల్ ఏజ్కి వచ్చాడు. అద్భుత కార్యములు. ఇక్కడ ఆ వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే డబ్బు, ఏదో పైసలు వేస్తే చాలు అని ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి అక్కడ అడిగేది కూడా కేవలము డబ్బుల కొరకే. కానీ అక్కడ అక్కర ఉంది. ఎవరు గ్రహించాడు? పేతురు, యోహాన్లు. హల్లెలూయా. అక్కడ స్వస్థత అవసరము. ఈ వ్యక్తికి కాళ్ళు స్వస్థపరచబడాలి అనే దానికి అడుగుదామనేది కూడా ఆయనకు ఉండిండకపోవచ్చు. అలాగా మన జీవితాల్లో కూడా అనేసార్లు ఇదే దేవుని చిత్తమేమో. 30 ఏళ్ళు అయిపోయింది, ఏమైపోయింది? 30 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. 30 ఏళ్ళు అయిపోయింది, పిల్లవాడు చనిపోయాడు, ఇంకా లేదు. 30 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, నాకు ఉద్యోగం లేదు, నాకపోతే ఇది లేదు, అది లేదు, లేకపోతే నేనేమి చేయలేను అని ఆశ అనేది మరి పోగొట్టుకుని ఉన్న పరిస్థితి ఉండిండొచ్చు. బాధలేనేమో, నాకు కష్టాలేనేమో, అవమానంలోనే నేను జీవించాలేమో, వీళ్ళేమి ఇలాగే ఉండాల్సిందేమో, మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి వాళ్ళు తీసేసుకున్నారు, వీళ్ళు ఇవి చేసేసారు. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది, ఎప్పుడైతే సత్యం వాక్యం మన ఎద్దకు వస్తుందో, బ్యాంకు దాకా బ్యాంకుల ద్వారా జరగకపోయిండొచ్చు, నీ స్నేహితుల ద్వారా జరగకపోయిండొచ్చు, బంధువుల ద్వారా జరగకపోయిండొచ్చు, డాక్టర్స్ ద్వారా జరగకపోయిండొచ్చు, నీ సర్టిఫికేట్స్ ద్వారా కూడా నీకు అద్భుతం జరగకపోయిండొచ్చు, ఎడ్యుకేషన్ ద్వారా జరగకపోయిండొచ్చు. మానవ శక్తి ద్వారా ఏది జరగదో అక్కడ ఎవరి శక్తి పనిచేస్తుందండి? దేవుని శక్తి. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు ఏ వెళ్తున్నా కూడా నువ్వు ఈ దినమున ఈ సమయంలో దేవుని అడగవచ్చు. అద్భుత కార్యం నీ జీవితంలో జరగడానికి ఇంకా అవకాశం ఉంది. హల్లెలూయా. ఈ వ్యక్తి ఇంకా అడగను కూడా లేదు, అవగాహన కూడా లేదు, ఆ నాలెడ్జ్ కూడా ఈ వ్యక్తికి లేదు. వెండి బంగారం లేవంటే చాలామంది దాన్ని తీసుకొని అంటారు, వెండి బంగారం లేవు ఇప్పుడు నా అయ్యో వాళ్ళ దగ్గరని. ఆ సమయంలో అక్కడ లేవు. హల్లెలూయా. కానీ తన దగ్గర ఉంది. ఏది అన్నిటికంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే వెండి బంగారం లేవు, మా తల్లిదండ్రులు నాకు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదని ఆస్తులు లేని దాని కొరకు మనం కొట్లాడుతుంటాం. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు ఆ యొక్క యేసు క్రీస్తు నామాన్ని ఉపయోగించే అధికారం కలిగి ఉంటే హల్లెలూయా అన్నిటినీ నువ్వు కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. అన్ని సంవత్సరంలో ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో పొందుకునేటువంటిది అంటే ఆ భిక్షము కొరకు ఎదురు చూశాడు. ఆ భిక్షం ఒకటి వేస్తే చాలనుకున్నాడు, ఏదో ఒక 100 రూపాయలు వస్తే చాలనుకున్నాడు. కానీ తన జీవితాంతం ఆ భిక్షాన్ని అడుక్కోకున్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఇప్పుడు కాళ్ళు వచ్చి బాగా నడిచిన తర్వాత భిక్షానికి కూర్చుంటాడండి? లేదు. ఏం చేస్తాడు?
సంపాదిస్తాడు. తన లైఫ్ స్టైలే మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో అది జరుగుతుంది. ఏ నామంలో జరగకపోయినా కూడా యేసుక్రీస్తు నామంలో. ఆఖరికి మన అవసరతల దగ్గరకు వచ్చేటప్పుడు చాలాసార్లు చాలా రీతులుగా మనం అనుకుంటాం, కానీ మనకు వ్యక్తిగతంగా కొన్ని తీసుకోం. అవును, మరి దేవుడు ఇన్ని చేస్తాడు, దేవుని గురించి ఉంటుంది, అద్భుతాలు చేసే దేవుడు అని మనం అన్ని వినింటాం, చేసింటాం. మరి కానీ ఎక్కడైతే మనకు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ అవసరత ఉంటుందో అక్కడ ఎటువంటి జీవిత పరిస్థితులు మార్చబడదు, ఇంకా స్వస్థత రాదు, ఇది ఇంతే, డాక్టర్లు ఇంతే చెప్పారు, జీవితాంతము లైఫ్ లాంగ్ ఇవే వాడాలి అని, లేకపోతే మన తెలివితేటలు పని చేయకపోయినా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే దేవుడు అద్భుతాన్ని చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. మనం నమ్మగలిగినప్పుడు, నీవు నమ్మిన ఎడల ఈ యొక్క కార్యాలను చూడగలుగుతాము. హల్లెలూయా. మరొక అంశము, అద్భుతములు ఇంకా ఏం చేస్తాయంటే అద్భుతములను అనుభవించడం ఒక విశ్వాసిగా నీ యొక్క హక్కు. హల్లెలూయా. చెప్పండి, అద్భుతాలను అనుభవించడం విశ్వాసిగా నా యొక్క హక్కు. యు హ్యావ్ రైట్. మనకు రైట్, హక్కు ఉందనుకోండి. అది జరగకపోతే, ఎవరైనా చేయకపోతే మనకు హక్కు ఉంటుంది. అక్కడ ఆ యొక్క ల్యాండ్ మనది అనుకో, వేరే వాళ్ళు తీసుకున్నానుకో, ఆక్రమించడానికి ఏం చేస్తాం అండి, కోర్టులకైనా వెళ్తాం, తగ్గము. అవునా? కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసిగా రోజుకొక అద్భుతమైన పొందుకోవాల్సింది లేదు. ఎవ్రీడే, ప్రతిరోజు ఆయన అద్భుతములు, లెక్కలేననే అద్భుతములు చేసే దేవుడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం మనకందరికీ తెలిసిన వాక్యమే. ఏమని యేసు ప్రభువు స్వయంగా మరి తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. 12వ వచనం, 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరీ గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఎప్పుడు చెప్పాడండి ఇది? నేను తండ్రి యొద్దకు వెళ్తున్నా. అప్పుడు ఇంకా తండ్రి యొద్దకు యేసు ప్రభువారు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాడా లేదా? వెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆయన తల్లి యొద్దకు వెళ్ళాడు. కాబట్టి నేను చేయు క్రియలు, యేసు ప్రభువారు చేసిన క్రియలు ఎవరు చేస్తారంటండి? ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుచున్నారో వారే. అంతేకాకుండా వాటికంటే మరి గొప్పవి అతడు చేయును. హల్లెలూయా. మనం ఏవి చేయబద్దులమైనామో యేసు ప్రభువారు ఈ లోకంలో చేసిన వాటికంటే వాటిని, ఇంకా గొప్ప వాటిని మన ద్వారా దేవుడు చేయించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన ఎద్దకు వాక్యం వచ్చినప్పుడు వెంటనే ఆ వాక్యాన్ని ఏం చేయాలి? స్వీకరించాలి. అయ్యా బాబాయ్, నేను ఇది చేయగలనా, నేనేం చేయగలను అని మనము కాదు. వాక్యం ఏం చెప్తుందో, లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు నువ్వు దేవునికి ఇంకా సమీపంగా వచ్చినావా? దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నావా? ఎదుగుదల అనేది నీకు ఉందా లేదా? ఈ వాక్యం నీ యొక్క హృదయంలో స్థిరపరచబడుతుందా? లేదంటే సంథింగ్ రాంగ్. మనల్ని మనము ఏం చేయాలి? మరలా వాక్యం దగ్గర రాలి. తండ్రి యొద్దకు యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంట? నేను చేసినటువంటి అద్భుత క్రియలు మీరు చేస్తారు అన్నారు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? దివారాత్రులు ధ్యానించాలి. మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యము దివారాత్రులు మనం ధ్యానిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం మనల్ని మారుస్తుంది. హల్లెలూయా. వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం మనకు అభిషేకాన్ని తీసుకొస్తుంది. వాక్యం మనకు విడుదలని ఇస్తుంది. వాక్యం మనకు మాటలను తెస్తుంది. ఎక్కడో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలని ఏం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, సత్యమును మనం తెలుసుకున్నప్పుడు, అప్పటి వరకు ఉన్నటువంటి కనపడని బంధకాలన్నీ కూడా ఏమవుతాయి? విడుదల పొందుతాం. హల్లెలూయా. నేను ఈ దినమున నా ద్వారా దేవుడు ఈ కార్యాలు చేయాలని విశ్వసిస్తున్నాను చెప్పగలవా? చాలాసార్లు మనం ఏం చేస్తాము? అనేకమైనటువంటి అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద వాటికి మనం వెళ్తూ ఉంటాం. అపార్ట్మెంట్స్, మెయిన్ బిల్డింగ్స్కి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే అప్పుడు ఇంకా తక్కువ అంటే 5-6 ఉండేటువంటి స్టోరీస్ ఉండేవి. ఆ బిల్డింగ్లకి వెళ్ళింటివి. మా మదర్ రిటైర్ అయినప్పుడు గగన్ విహార్ అని ఆ యొక్క హైదరాబాద్లో ఉంది. చాలా పెద్దగా ఉంది. అన్ని ఆఫీసెస్ అక్కడ ఉంటాయి. ఇంత అంతస్తులు ఎట్లా పెట్టాలబ్బా? ఒక 10 అంతస్తుల వరకు ఎక్కేదైతే లిఫ్ట్లు ఉండి తెలుసు. ఇన్ని అంతస్తులు అంటే అక్కడ పోయి చూసాక తెలిసింది ఏంటి? డిఫరెంట్ ఉన్నాయి.
ఒక 15 నుంచి 20 వరకు లిఫ్ట్ వెళ్ళేది డిఫరెంట్గా ఉంది. ఇంకొక చోట పోయి చూస్తే 31 నుంచి 40 అంతస్తు వరకు వెళ్ళేదానికి ఇంకొక లిఫ్ట్ ఉంది. అక్కడ ఆ లిఫ్ట్లో పోయి ఆడపోయి మనం చేయాల్సింది 50 అంతస్తులు జరుగుతుంది. ఏం చేయాలి? వెళ్ళి ఆ యొక్క బటన్ నొక్కాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఆ 50 అంతస్తుకు వెళ్తాం. మనం పోయి చేయాల్సిందేంటి? ఆ లిఫ్ట్ ఎక్కాలి. లిఫ్టే మనల్ని తీసుకుపోతుంది, మనం కాదు. మనం ఎక్కాల్సిన పనిలే. మనం ఏమనుకుంటాము? ఎంత బాబోయ్, ఇన్ని మెట్లు ఎక్కాలా, ఇంత అంతస్తుకి ఎలాగలుగుతాం? కానీ నువ్వు విశ్వసించినప్పుడు, విశ్వాసం అనేది వచ్చినప్పుడు, ఎయిర్పోర్ట్లో కానీ మనం వీటన్నిటిని చూస్తాం, ఎస్కలేటర్స్ అవన్నీ ఒక 10-15 సెకండ్స్కి ఏమవుతుంది? 1వ అంతస్తుకు 2వ అంతస్తుకు అలాగా తీసుకొని పోతాయి. ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే చిన్న చిన్న వాటి నుంచి నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ఈ దినంన ఈ సమయంలో ప్రతిరోజు ఎవ్రీడే నాకు ఈ దినం అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి, ఈ విషయంలో అద్భుతాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆత్మలో భాషల్లో మాట్లాడుతుంటాను, నీ ఆత్మలోనే తెలిసిపోతుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ దినంన ఏదో జరగబోతుంది. యూ గెట్ ద పీస్, సమాధానం అనేది వస్తుంది. అక్కడ మనం చూసినప్పుడు పేతురు ఎక్కడ స్వస్థపరిచినాడు? ఏదో సమాజ మందిరాల్లో కాదు, అక్కడ ప్రాంతంలో లుద్దయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి షారుణ, ఆ యొక్క ప్రాంతాలలో బయటనే. కాబట్టి ఎక్కడైనా సరే సంఘంలోనే కాదు, వాక్యము స్థిరపరచబడినప్పుడు అనేకమైనటువంటి అబ్జెక్షన్స్ వచ్చినా కూడా అంతానే బాగుంది, అన్నీ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు. కానీ ఎప్పుడైతే నీకు విశ్వాసం వస్తుందో అప్పుడే అద్భుతాన్ని పొందగలుగుతావు. ఆ విశ్వాసం రావటానికి మనం ఏం చేయాలి? వినాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. దేని గురించి వెళ్ళాలి? ఆ అద్భుతముల గురించి. దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? దేవుని వాక్యాన్ని చదువుతూ నీ చెవులకు వినపడేటట్టు ఆయన చేసినటువంటి కార్యాలను అలాగే మనము ముందు కొనసాగుతున్నప్పుడు చాలాసార్లు చాలామంది, చాలా సంఘాలు, చాలా డాక్టరీన్స్ ఏం చేస్తాయంటే మెరికల్స్ అనేవి అప్పటి కాలంవి, చాలా అబ్జెక్షన్స్, లేకపోతే అంత వ్యతిరేకతలు, అభ్యంతరాలు చాలా ఉంటాయి. మా సంఘాల్లో అలా బోధించలేదండి. ట్రెడిషన్స్ అంటే మామూలుగా మరి ఆ యొక్క ఆచార సంప్రదాయమైనటువంటి ఆ యొక్క మరి చర్చెస్లో, సంఘాల్లో ఉన్నప్పుడు ఏ యొక్క అద్భుతం మనం పొందిండాం? ఎంతసేపు ఉన్నా ఆచారప్రదంగా పోవడము రావడము, సంవత్సరాలు దొరికిపోయి ఉంటాయి. వారికి ఏం తెలుస్తుంది? ఏం తెలీదు. అద్భుతములు కేవలము ఆది సంఘానికి అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకటి దేవుడు ప్రారంభించినంటే అది అప్పటితో ఆగిపోవాలని కాదు, అది కొనసాగింపబడాలని. హల్లెలూయా. ఏం కావాలని? కొనసాగింపబడాలని. ఒకవేళ మీ కెరీర్ లైఫ్లో లేదా ఒక బిజినెస్ మీరు ప్రారంభించినారనుకోండి, 5 సంవత్సరాలు అయినా అది మూసివేయబడాలనుకుంటారా? బాగా ఎస్టాబ్లిష్ ఇంకా ఫ్లరిష్ కావాలనుకుంటారా? ఇంకా అలాగా యేసు ప్రభువారే స్వయాన ఏం చేశారు? అద్భుతంలో చేశారు. ఇంకా పరిశుద్ధాత్మను పొందకముందే ఆయన యొక్క శిష్యులు కూడా ఇద్దరిద్దరిని పంపించి వెళ్ళినప్పుడు వారు అక్కడ దయ్యములను వెళ్ళగొట్టడము, స్వస్థతలు చేయడం, ఇవన్నీ చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ మరి ఆ మొదటి ఆది సంఘములో కూడా ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఏదైనా సరే దేవుడు సృష్టించిన, ఏదైనా మానవుడు కనిపెట్టినా కూడా వచ్చే రోజుల్లో, రాబో దినాల్లో, రాబో తరాలకు అది ఎదగాలి అనుకుంటారు, కానీ నశించిపోవాలని అనుకోము. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడు? అందుకే యోహాను సువార్తలో ఏమని చెప్పాడు? 14:12 నేను చేసినవే కాకుండా నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా, ఇంకా ఏం చేస్తారు? నన్ను నమ్మిన వారు, నా యందు విశ్వాసం ఇచ్చినారు, వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తానన్నారు. హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు చాలామంది ఏమని ఇలాంటి మరి వాటిని మనం విన్నప్పుడు కూడా మరి యూట్యూబ్లో అట్లా ఇట్లా తిప్పుతున్నప్పుడు చూస్తుంటాం, అద్భుతాలు కేవలము ఆది సంఘానికి, ఇప్పుడు జరగవు అద్భుతాలు అని చెప్పి కేవలం ఊరికే ప్రజలను మభ్యపెడుతుంటారు. ఇలాంటి వ్యతిరేకతలు ఉంటాయి. అలాంటివి వచ్చినా కూడా మనం ఏం గ్రహించాలంటే, పాత నిబంధనలోనే దేవుడు చేశాడు. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో, నూతన నిబంధనలో, రక్త నిబంధనలో ఉన్నాం. అది తగ్గిపోయేటువంటి మహిమ కాదు. మన యొక్క మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళేది. దేవుని వాక్యం సెలుస్తుంది. పాపం చేసి అందరూ ఏమైనా అంటే దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు దేవుని మహిమను పొందలేకపోయినారు? ఎవరైతే పాపంలో ఉన్నారో ఆ మనుషులు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? పాపం నుండి దేవుని యొక్క రాజ్యంలోనికి. దేవుని నమ్మినాం, దేవుని తెలుసుకున్నాం,
కాబట్టి మనకు తెలియకుండానే వాక్యం గురించిన అవగాహన లేకున్నా ఏమొచ్చింది, ఏముంది, మనకు దేవుని మహిమ ఉంది. హల్లెలూయా. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయనకు వారికి ఏముంది? దేవుని మహిమ. ఆ మహిమను మనకు దేవుడిచ్చాడు. ఆ మహిమలో మనము నడవబడుతున్నాము. హల్లెలూయా. మరి మనం ఆడ గమనించినట్లయితే ఇంకొక దానిలో మరి పేతురు ఏం చేస్తాడంటే, పన్ను కట్టాలి ప్రభువా అనేసి మరి యేసు ప్రభువారి దగ్గరకు వస్తారు. చూడండి, ఆ వాక్య భాగం చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి 24 నుంచి చదువుదాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరషెకేలు చెల్లింపడా అని అడుగగా చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, మరి పేతురు వచ్చి పన్ను కట్టాలంటాడు. మామూలుగా అవసరం వచ్చినప్పుడు మరి ఏం చేశాడు? పోయి వలబన్నాడు. వలబంటే వల వేస్తే విసిరితే ఏమొస్తాయండి? చేపలు వస్తాయి. మామూలుగా వాళ్ళ వృత్తి ప్రకారము వల విసిరిన తర్వాత చేపలు వచ్చిన తర్వాత ఎప్పుడు డబ్బులు వస్తాయి? అవి అమ్మి తర్వాత పన్ను కట్టాలంటే లెక్కాచారాలన్నీ చూసి ఏమి మిగిలినాయి దాన్ని చూసుకొని వాళ్ళు కట్టేవాళ్ళు. అదంతా లేకుండా ఒకే ఒకటి చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు? పోయి వల తీసుకోమని చెప్పాల. ఏమంటున్నాడు? సముద్రంనకు పోయి ఏమేమంటున్నాడు? గాలం వేసి. హల్లెలూయా. గాలం వేస్తే ఏం జరుగుతుందంట? మొట్టమొదటగా పైకి ఒక చేప వస్తుంది. దాన్ని నోరు తీసుకో. ఒకటే ఒకటి. 100 డీల్స్ చెయ్యండి, దేవుడు అద్భుతం చేస్తే ఒక్క డీల్తోనే ఇవి కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, సంవత్సరాల కోల్పోయిన సంవత్సరాల పంటనంతా ఆయన ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ కొరకు సంవత్సరం అయిపోయిండొచ్చు, 3 ఏళ్ళు అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, రాశాను రాలేదు, ఇవి ఉంటుంది. ఒక్కటే ఒక పట్టు. ఎంతో సమయము ఏదైతే పడుతుందో అది త్వరగా నీ కొరకు ఐ విల్ కంప్రెస్ ద టైమ్ ఫర్ యూ. నీ కొరకు ఆ సమయాన్నంతటిని నేను కుదిస్తాను, నీ కొరకు నేను చేస్తాను. గాడ్ ఈజ్ రెడీ టు డూ. ఫస్ట్ నువ్వు పట్టుకుంటానే ఒకటే ఒకటి దండికి వచ్చినాయి అనుకోండి, ఏ దాంట్లో ఆ షెకెల్ ఉందో కష్టం, ఒకటే వస్తుంది. హల్లెలూయా. దేవుడు చేస్తే ఏది నీకు అవసరమో నువ్వు నమ్మినలా నీకు సమస్తం సాధ్యం. ఒక్క ప్రాజెక్టుతోనే నీ జీవితం మార్చబడచ్చు, ఒక్క ప్రమోషన్తోనే నీ యొక్క పరిస్థితులు మార్చబడచ్చు. హల్లెలూయా. ఆ ఒక్క చేప నోట్లోనే ఏముంది? షెకెల్ బంగారం, అది ఉంది. ఆ ఒక్కటి చాలు. 1000 చేపలు అవసరం లేదు. ఇక్కడ 1000 చేపలను పట్టుకొని వాటిని అమ్మి వాటిని చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన చేయగలిగిన దేవుడు, అద్భుతం చేయగలిగిన. ఇంతవరకు సీమోను పేతురు నువ్వేం చేస్తావు? నా రాజ్యాన్ని వెతికినావు, నా దగ్గరికి వచ్చినావు, నాది నేను కట్టుకుంటాను లేదు. యేసు ప్రభువా ఆ పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు నీది నాది. హల్లెలూయా. ఇంత సమయం నువ్వు వెచ్చించినావు, నీ ధోనిని ఇచ్చినావు స్వార్థ ప్రకటించడానికి. ఇప్పుడు ఏం చేస్తాడు? మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, స్వార్థకు వెళ్ళినప్పుడు, మనం ఏదైనా సరే దేవుని కొరకు ఏదైనా వెచ్చించినప్పుడు టైం వేస్ట్ అయింది. నో, ఇఫ్ గాడ్ వర్క్స్, దేవుడు అద్భుత కార్యం చేశాడు అనుకోండి, నువ్వు అంతవరకు చదవండి, నువ్వు అంతవరకు పొందుకోండి, ఆ టైంలో ఏమవుతుంది?
పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క అద్భుత కార్యములను, పరిశుద్ధాత్మ కార్యములను మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అందుకే చూడండి, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 39వ వచనంలో, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఏ వాగ్దానము అని మనం గమనించినట్లయితే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు ఏం జరుగుతుందంట? పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ అనే వరం దేవుడు మనకిచ్చినాడు. ఆ గొప్ప వాగ్దానం ఎప్పుడు మనకే కాకుండా మన పిల్లలకు కూడా. హల్లెలూయా. చాలాసార్లు మనం తల్లిదండ్రులుగా ఏమనుకుంటాం, మనము ఒక కారులో పోతున్నాం అనుకోండి, అంతకంటే గొప్ప కారులో మన పిల్లలు పోవాలని, మనం చదువుకున్న దానికంటే ఇంకా బాగా చదవాలని, అంటే మనకంటే ఎక్కువగా మన పిల్లలు శ్రేష్టమైన వాటిని అనుభవించాలని తల్లిదండ్రులుగా మనం అంటాం. అటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీకొక్కరికే కాదు, మీరు ఏం చేస్తున్నారో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఇవన్నీ అనుభవిస్తున్నారు, వాటికంటే ఇంకా ఎక్కువైనవి మీ యొక్క పిల్లలకు కూడా ఆ వాగ్దానం ఉంటుంది. హల్లెలూయా. శ్రేష్టమైన వాటిని దేవుడు మన పిల్లలకు కూడా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క వాగ్దానం అన్నిటిని కూడా ముందు కొనసాగించాలని ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, ఈ యొక్క మెరికల్స్ అవన్నీ ఫేక్. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫేక్ అంటే పడినట్టు, లేకపోతే ఇంకోటి ఏదో చేసి, కొంతమంది ఏం చెప్తున్నట్టే అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళని అక్కడ పెట్టి ఏదైనా సాక్ష్యం వాళ్ళతో చెప్పిస్తుండొచ్చు. కానీ ఒకటి మనం గుర్తించుకోలేము, ఒకవేళ ఇతరులు ఏవైనా సరే ఫేక్ చేసినా, మామూలుగా ఫేక్ నోట్స్ అని ఉంటాయి. ఫేక్ నోట్స్ అన్నీ వచ్చినాయి అని చెప్తానే వెంటనే మన దగ్గర ఉండేటువంటి మంచి నోట్లను, 500 నోట్లు కానీ 100 నోట్లు కానీ ఏం చేస్తామండి, 2000 నోట్లు ఉన్నాయా, ఇప్పుడు పోయినాయి. 500 నోట్లే ఉన్నాయి, అంతకుముందు ఉండింది 1000 నోట్లు దాపెట్టుకుంటూ పోయి వెంటనే ఏం చేస్తాము, ఫేక్ నోట్లు వస్తాయంటే మన దగ్గర ఉండేవన్నీ పడేస్తామా? లేదు. ఫేక్ అనేది ఉన్నా కూడా అది ఏం చేస్తాం, మనము రియాలిటీని చూపించాలి. హల్లెలూయా. ఫేక్ ఉన్నంత మాత్రాన మన నోట్స్ను మనం పడేయం. మన దగ్గర సత్యం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ సత్యాన్ని తెలియచేయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. హల్లెలూయా. ఏం చేస్తారంటే ఈ అబద్ధపు క్రీస్తులు ఒక్కరు కాదు, క్రీస్తులు దండిగా మంది, ఇంకా అబద్ధ ప్రవక్త ఒక్కరు కాదు, వీళ్ళు వస్తారంట. ఏం చేస్తారంట, వీళ్ళు కూడా చేస్తారు. ఏం చేస్తారు, గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. దేని కొరకు చేస్తారంటండి, వెరీ గుడ్, మోసగించడానికి. కానీ మనము చేసే అద్భుత కార్యంలో మోసగించడానికి కాదు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేస్తున్నారని మనం ఆగిపోకూడదు, మనం తగ్గించకూడదు. ప్రార్థనలు చేయాలి, స్వస్థతలు చేయాలి. జీవితంలో, కుటుంబాల్లో ఏది అవసరతలు ఉన్నాయో అవి మనము ఆపివేయకూడదు. చాలాసార్లు ఏం చేస్తారంటే, అయ్యో వాళ్ళందరూ ఇట్లా అనుకుంటున్నారు, ఆపివేస్తాం. ఇది వాస్తవం కాదు. అద్భుతములు ఏం జరుగుతాయనంటే మరి ఖచ్చితంగా దేవుడు చేసినవి. మేము 10th క్లాస్లో చదువుతున్నప్పుడు మరి క్రిస్టియన్లోనే ఒక మేడం ఉండేది, ఏంది పోపో అని, ఆమె డెయిజీ మేడం అని, వాళ్ళ సిస్టర్ సెయింట్ పాల్స్ అది ప్రకాష్ నగర్లో పెట్టింది. ఆ మేడం సోషల్ మీడియాకి వచ్చేది, అన్నీ చెప్తుండేది ఇవన్నీ ఫేక్, యేసుప్రభువారు ఒక్కరే చేసినారు అద్భుతాలు, ఇంకెవరు చేయలేరు, ఎవరు ఉండలేరు, క్రిస్టియన్గానే ఉండి ఫేక్, మిగతావన్నీ మనం ఎట్లా చేస్తాం అనేది అప్పుడు మాకు తెలియదు, ఆ జ్ఞానం లేదు, అవగాహన లేదు. కాబట్టి చెప్పలేకపోయినాను. అందుకే వెరీ ఇంపార్టెంట్, మనకెప్పుడైతే ఆ వాక్యం గురించిన ప్రత్యక్షత వస్తుందో వాటిని మనం అనుభవించగలుగుతాం, చెప్పగలుగుతాం, ఇతరులు కూడా వాళ్ళలో ఎదిగేటట్టు చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము మోసగింపబడ్డానికే ఈ యొక్క అద్భుతాలు అని అనడానికి లేదు. అప్పటి కాలంలోనే యేసుప్రభువారు ఏం చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా అంటున్నారు, అబద్ధ క్రీస్తులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఎవరినంటండి, ఏర్పరచబడినవారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు,
అందరూ ఏర్పరిచిన వారు వారిని సహితం ఏం చేస్తారంట, మోసపరచడానికి ఆ సూచక్రియలు వారి వెంట వీళ్ళు ప్రాఫిట్ అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు పరిగెత్తకూడదు. మనల్లో ఉన్నాడు ఎవరు, సత్యస్వరూపైన ఆత్మదేవుడు. ఎక్కడికి నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి. హల్లెలూయా. అద్భుతములు నిజమైనవి వాస్తవం అయితే చాలామంది ఏం చేస్తారు, ఇంకా అందరు స్వస్థత పొందాలి కదా, మరి అందరు పొందటం లేదనంటే అవి కాదు అంటారు. కాదు, దేవుని వాక్యము ప్రణాళిక అందరు రక్షింపబడాలంది, ఎవరు కూడా నశించిపోకూడదనుంది. మరి అందరు రక్షింపబడుతున్నారా, ఎవరైతే స్వీకరిస్తున్నారో, ఎవరైతే కోరుకున్నారో. పాత నిబంధనలో కూడా మనం చూసాము, కోరుకున్నంత మాత్రాన అందరూ కూడా వాగ్దాన దేశంలోనికి పోలేదు. అరణ్యం నుంచి వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి అందరూ వెళ్ళాలి, అందరూ విడుదల పొందాలని. ఇశ్రాయేల్ అందరూ కూడా మరి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలనే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. అయినా కొంతమంది మారారు. ఎవరైతే నమ్మారో, ఎవరైతే విశ్వసించినారో. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనము విశ్వాసం ఉన్నట్లయితే దేని గురించి అద్భుతాలు దేవుడు చేస్తాడు. అద్భుతం ఈ విషయంలో నేను కొరత కలిగి ఉన్నాను, అద్భుతాన్ని దేవుడు నా జీవితంలో చేయగలుగుతాడు, చేస్తాడని నువ్వు నమ్మి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ అద్భుతాన్ని దేవుడు నీకు చేయగలడు. కొంతమంది ఏం చెప్తారు, ఈ అద్భుతాలు ఇవన్నీ సూచక్రియలు జరుగుతుంటే గర్వం వస్తుంది. గర్వం అనేది గుర్తుపెట్టుకోవాలి, అది దేవుని శక్తికి సంబంధించినది కాదు. గర్వం అనేది నీ యొక్క హృదయం సంబంధించినటువంటి విషయం. నయమాను మనకందరికి గుర్తున్నారు కదండి, ఏం చేశాడు, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. మొదట గర్వంతో ఏమంటాడు, మా దగ్గర మంచిగా లేవానా, ఈ యొక్క నదుల్లో మేము పోయేది. ఆయన వచ్చి తల మీద కూడా చేతులు పెట్టలే, అయినా కానీ ఆ యొక్క యోర్దాను నదిలో 7 మార్లు ముడగమంటాడు అని అలాగా అనుకొని ఆ యొక్క దాసుడు ఏం చెప్తాడు, అయ్యగారు మీరు ఎన్నెన్నో చేయగలరు, గొప్ప కార్యం చేయమంటే చేయగలుగుతారు కదా, ఇది కొంచెమే చిన్న పనే కదా, మీరు చేయండి అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తాడు, సరే అని మునుగుతాడు. అందుకే మన చుట్టూ ఎటువంటి వారిని పెట్టుకోవాలి, తప్పులు చెప్పేవాళ్ళు కాదు. మనల్ని ఆ యొక్క గర్వపాట్లు, అవును నువ్వు సిరియా దేశపు ఆ గొప్ప సైన్యాధ్యక్షుడివి, నువ్వేంటి ఆడ వెళ్ళేదని ఇంకొకటి పక్కన చెప్పిన అనుకోండి, ఏమైపోతుంది, ఆ యొక్క అద్భుతాన్ని మిస్ అయిపోయాడు నయమాన్ తన జీవితంలో. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క అద్భుతం మన జీవితంలో దేవుడు ప్రతి విషయంలో ఇవ్వాలని సిద్ధంగా ఉన్నప్పుడు అనేకమైన వాటిని మనము మన యొక్క జీవితాల్లో పొందుకోకుండా, కొన్నిసార్లు ఏమంటుంది, సైన్స్ ఏం చేస్తుంది, అద్భుతాలు ఈ సైన్స్కు వ్యతిరేకం ఉంటుంది. లేదు, మెరికల్స్ డోంట్ ఫిట్ మోడర్న్ సైన్స్ అని అంటుంటాయి. అద్భుతంలో ఆధునిక విజ్ఞానానికి సరిపడదు, అవి తిరస్కరిస్తున్నాయని కాదు, కానీ వాటిని మించి దైవికమైనటువంటి హస్తము ఉంది అని చూపించడమే అద్భుతాల యొక్క పరిస్థితిని మనం. అంతేకాకుండా కొంతమంది చాలాసార్లు తమ జీవితాల్లో ఆ అద్భుతాలను అనుభవించినాడు. నేను ఎప్పుడు అనుభవించలేదు కదా కాబట్టి అద్భుతాలు లేవని మరి ఆ యొక్క ఆలోచనలతో ఉంటాడు. కానీ ఆ ఒక్క మాటను చెప్పి ముగిస్తాను. పౌలు దగ్గరికి చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1-2 వచనంలో. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ఏం వినలేదంటండి, పరిశుద్ధాత్ముడున్న సంగతే వీళ్ళకు తెలియదంట. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వాక్యాన్ని పేరంతా చదవండి. అంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు లేడా, ఉన్నాడు. తర్వాత మరి దేని వల్ల మీరు బాప్తిస్మం పొందినారంటే యోహాను వలన అని చెప్తారు. మరి అలాగైతే యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందాలని పౌలు గారు చెప్పి 6వ వచనంలో చూస్తే, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఎంతమంది అంటండి, ఇంచుమించు ఉన్న 12 పురుషులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. నువ్వు అనుభవించినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు లేడని, అద్భుతాలు లేవని, సూచక్రియలు జరగవని కాదు. అవి కలవరానికి కానీ విభజనకు కానీ కాదు.
దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, నువ్వు నమ్మిన ఎడల నువ్వు నీ జీవితంలో పొందుకుంటావు, నీ ద్వారా కూడా అనేకమైన అద్భుత కార్యాలను పొందుకునేటట్టుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. దేవుడి అట్టి కృపను మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.